అగ్నికి ఆజ్యం పోయడం అంటే అచ్చంగా ఇలాగే ఉంటుంది. ఎందుకంటే అమరావతి ప్రాంతంపై ఓ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. ఆ ప్రాంత మహిళలంతా భగ్గుమన్నారు. జగన్ మీడియాకు చెందిన ఆఫీసులను ముట్టడించి ఆందోళనలు చేస్తున్నారు. అయితే వాటిని ఆర్పాల్సిన వైసీపీ పెద్దలు వాటిని మరింత మండించేలా వ్యాఖ్యలు చేస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారన్న అభిప్రాయం ఆ పార్టీలోనే వ్యక్తమవుతోంది. ఆ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత ఆ డిబేట్ను నడిపించిన వ్యక్తి ఇద్దరూ అరెస్ట్ అయ్యారు. వారికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న సమయంలోనే సంయమనం, మాటల్లో జాగ్రత్త, తర్కానికి వాదానికి వెళ్లకుండా ఉండడం, నోటిని కాస్త అదుపులో ఉంచుకోవడం, మౌనం పాటించడం అవసరం. అవేమీ పట్టించుకుని వాళ్ళు పార్టీ తరపున మీడియా ముందుకొచ్చి మాట్లాడితే ఏమవుతుంది? పార్టీ పరువు మరింతగా పోతుంది. అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుంది. ప్రజలు మరింతగా పార్టీని తప్పుబట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పుణ్యమాని అదే జరుగుతోంది. అమరావతి మహిళలను దూషించడం గురించి జరుగుతున్న ఉద్యమాలను నిరసించడానికి ప్రెస్ మీట్ పెట్టి కొత్త నిందలు, కొత్త దూషణలతో సజ్జల రామకృష్ణారెడ్డి విరుచుకుపడడం అనేది పార్టీని మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేస్తోంది. కేఎస్ఆర్ షోలో కృష్ణంరాజు అనే జర్నలిస్ట్ అమరావతి గురించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇటీవల రాష్ట్రమంతా దుమారం రేపాయి. ఇలాంటి సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఏకంగా సజ్జల రామకృష్ణారెడ్డి అయితే పార్టీకి చాలా మంది సీనియర్ నాయకులు కూడా దూరం కావడానికి ఆయనే ప్రధాన కారణమనే ఆరోపణలున్నాయి. పార్టీలోని అనేక మంది వ్యాఖ్యానిస్తూ ఉంటారో ఆయనే, అదే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సంక్షోభ సమయంలోనూ మీడియా ముందుకొచ్చారు. ఇప్పటికే జర్నలిస్టు కృష్ణంరాజు ముట్టించిన అగ్నికి మంటలు చెలరేగుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలకు తమకేం సంబంధం లేదని ఆ మీడియా కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. అదే టైంలో సజ్జల మీడియా ముందుకొచ్చి నిరసనకారులను పిశాచాలుగా, రాక్షసులుగా అభివర్ణించారు. ఆందోళనలు చేస్తున్న అమరావతి వాసుల్ని గంపకొత్తగా ఉద్దేశిస్తూ అభ్యంతరకర పదాలను వాడారు. నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒకప్పుడు జర్నలిస్టే. ఎలాంటి మాటలు వాడితే ఎలాంటి అర్థాలు వస్తాయో, ఎలాంటి దురర్థాలు వస్తాయో మిగిలిన వారికంటే ఆయనకు బాగా తెలిసి ఉండాలి. మరి తాను వాడిన పదం పులి మీద పుట్రలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ను మరింత క్లిష్టతలోకి నెట్టడానికి, కొత్త వివాదానికి కారణమవుతుందని ఆయనకు తెలియదా? లేదంటే మరో వివాదాన్ని సృష్టించడం కోసమే ఆయన ఆ పదాలు వాడారా అనేది ఆ పార్టీ వారికే అర్థం కావడం లేదట. ఒక జర్నలిస్టు వాడిన పదం వల్ల రేకెత్తిన వివాదాన్ని సద్దుమణిగేలా చేసుకోవడానికి వైసీపీ నాయకులందరూ ప్రయత్నిస్తుంటే ఈ పెద్ద ఆయన మాత్రం మరింత రగిలేలా వ్యాఖ్యానించారు. దీంతో ఆ పార్టీలోని సీనియర్ నేతలు కూడా సజ్జలపై మండిపడుతున్నారట. ఇప్పటికే పార్టీ ఎన్నికల్లో ఘోర ఓటమికి, అలాగే కీలక నాయకులు కూడా పార్టీని వీడి వెళ్లడానికి సజ్జలే కారణమంటూ రగిలిపోతున్నారట. తాజాగా మరోసారి అమరావతి వాసుల గురించి ఆయన చేసిన కామెంట్లతో పార్టీకే నష్టమని, అసలు సజ్జల మాకొద్దంటూ అధిష్టానం ముందు డిమాండ్లు పెడుతున్నారట. ఇదిలా ఉంటే వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి మహిళల విషయంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు. సజ్జల తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటులో మాట్లాడిన ఆమె మహిళలను కించపరిచేలా సజ్జల మాట్లాడడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమని ఘాటుగానే విమర్శించారు. వైసీపీ పదే పదే తప్పులు చేస్తోందని ఆమె ఆరోపించారు. ఈ సందర్భంగా షర్మిల తనపై జరిగిన సోషల్ మీడియా దాడిని కూడా ప్రస్తావించారు. సజ్జల కుమారుడు భార్గవరెడ్డి సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని తనపై కూడా తీవ్రమైన దుష్ప్రచారం చేశారని, తాను వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెనని, ఒక మహిళనని కూడా చూడకుండా తనను కించపరిచారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ అందరినీ తన అక్కా చెల్లెలుగా సంబోధిస్తారని, కానీ ఆయన సొంత చెల్లికే కనీస మర్యాద దక్కడం లేదని విమర్శించారు. అలాంటప్పుడు రాష్ట్రంలోని ఇతర మహిళలను ఆయన ఎలా గౌరవిస్తారని అంటున్నారు షర్మిల. ఇక ఇదిలా ఉంటే వైసీపీకి అతిపెద్ద సమస్య రాజకీయాలని అర్థం చేసుకోలేకపోవడం, బూతులు తిట్టి రాజకీయాలు చేయాలనుకోవడం. అయితే విజయసాయిరెడ్డి పార్టీ వ్యవహారాలను చూసుకున్నంతకాలం ఆ పార్టీ పరిస్థితి బాగానే ఉండేది. 2019లో వైసీపీ విజయంలో విజయసాయిరెడ్డిది కీలక పాత్ర. ఆ విషయం పార్టీ ముఖ్యులందరికీ తెలుసు. కానీ 2024 పరాజయంలో మాత్రం ఆ పాత్ర ఎవరిది? విజయసాయిరెడ్డి ప్లేస్ను కొట్టేసిన సజ్జల రామకృష్ణారెడ్డిదే అనే అభిప్రాయం ఉంది. ఆయన మాత్రం నీట్గా ఉంటూ అందరినీ బూతురాయులను చేస్తూ పార్టీని భ్రష్టు పట్టించారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల పార్టీని వీడిన విజయసాయిరెడ్డి కూడా ఇలాంటి కామెంట్లే చేశారు. జగన్ కోటరీకి తాను బలయ్యానని, వారి తీరు మారకపోతే పార్టీకే నష్టమని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు అదే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సజ్జలను నెత్తిమీద పెట్టుకున్నంత కాలం జగన్కు వైసీపీకి ఇదే గతి పడుతుందని, ఆయన్ను త్వరగా వదిలించుకుంటేనే మంచి రోజులు వస్తాయని, సజ్జలను వెంటనే పంపించి వేయాలని అల్టిమేటం జారీ చేశారట వైసీపీ సీనియర్లు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.